नमो वेदात्मकाय वेंकटेशाय नमो देवाधिदेवाय वेंकटेशाय शार्ङ्गिणे नारायणाद्रिवासाय श्रीनिवासाय ते नमः। नमः कल्मषनाशाय वासुदेवाय विष्णवे शेषाचलनिवासाय श्रीनिवासाय ते नमः। नमः కల్మషనాశాయ అని మనలో ఉండే కల్మషాన్ని మొత్తాన్ని నాశనం చేసేటటువంటి దివ్య పురుషుడు శ్రీనివాస స్వామివారు. అటువంటి స్వామివారికి నమస్కారము అని చెప్పి స్కాంద పురాణంలోని శ్రీనివాస స్తుతి స్వామివారి వైభవాన్ని మనకి తెలియజేస్తోంది. ఎటువంటి దురాలోచనలతో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఆ స్వామివారి దివ్య స్వరూప సందర్శనం చేసిన తరువాత మనసులో దైవీ భక్తి పెరుగుతుంది. పరంపరగా ఆ దర్శనములు అట్లా జరుగుతూ ఉంటే మనలో ఉండేటటువంటి ఈ కల్మషములన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. భగవద్భక్తి మనల్ని సన్మార్గంలోకి నడిపిస్తుంది. అందున శ్రీనివాస స్వామి వారిని పదే పదే చూస్తూ ఉండడం వలన మనకి ఉండేటటువంటి ఆదివ్యాధులన్నీ పోతూ ఉంటాయి. మానసికమైన రుగ్మతలు కూడా దూరం అవుతాయి. అది స్వామివారిలో ఉన్నటువంటి వైశిష్ట్యం. అటువంటి స్వామివారి దగ్గర మనందరం కూడా కామక్రోధాదులన్నీ కూడా పోయి సచ్చీలంగా మన యొక్క వ్యక్తిత్వం ఇంకొంత దృఢపడి సన్మార్గంలో మనందరం కూడా నడుస్తూ నిత్యము కూడా ఆయన సేవ చేసుకునేటటువంటి భాగ్యం మనకు కలగాలి అనేటటువంటి సత్సంకల్పంతో ప్రతినిత్యం ఉద్గ్రంథ పారాయణం చేస్తూ ఉన్నాం. ఈనాడు కూడా ఆచార్యుల వారితో కలిసి మన యొక్క అరణ్య పర్వ పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి ఆశీర్వనుగ్రహములను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రయశ్చత్వారింశోऽధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నాపి యజ్ఞహనైః క్షుద్రైః ద్రష్టుం శక్యః కథంచన పానపైః గురుతల్పైశ్చ మాంసాదైర్వా దురాత్మభిః. నా తప్త తపసా శక్యః ద్రష్టుం నానాహితాగ్నినా సలోకః పుణ్యకర్తॄణాం నాపి యుద్ధే పరాంముఖైః న అయజ్వభిః న అవ్రతికైః న వేదశ్రుతివర్జితైః నానాప్లుతాంగైస్తీర్థేషు యజ్ఞదాన బహిష్కృతైః అంటూ స్వర్గలోకాన్ని పొందలేనటువంటి వారు ఎవరు అన్న మీమాంసలో ఇగో వీళ్ళందరూ కూడా అవకాశం ఉండి కూడా తపస్సుని ఆచరించక యథేచ్ఛంగా ఉన్నటువంటి వారు, అర్హత ఉన్నప్పటికీ కూడా అగ్నిని ఉపాసించినటువంటి వారు, యుద్ధంలో వెన్ను చూపినటువంటి వారు, అర్హత ఉండి అవకాశం ఉన్నప్పటికీ యజ్ఞాలు చెయ్యనటువంటి వారు, విశిష్టమైన వ్రతాలను ఆచరించినటువంటి వారు, అలాగే శాస్త్రాధ్యయనాదులు చేయనటువంటి వారు, పుణ్యమైనటువంటి నదీ జలాల్లో స్నానం చేయనటువంటి వారు, యజ్ఞదానాలని ఆచరించినటువంటి వారు, పరోపకారం చేయనటువంటి వారు, పుణ్యాన్ని ఆచరించలేనటువంటి వారు, వీరెవ్వరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళలేరు అని చెప్పుకున్నాం. అటువంటి అంటే ఇవన్నీ చేస్తేనే కానీ పొందలేనటువంటి స్వర్గలోకాన్ని అర్జునుడు శరీరంతోనే వెళ్ళి చూడగలుగుతూ ఉన్నాడు. అక్కడ ఎవరెవరినైతే చూస్తూ ఉన్నాడో వారందరూ కూడా ఇవన్నీ చేసినటువంటి వారు, మహాత్ములు, పుణ్యాత్ములు. ఇక ఇంకా ఎవరు పొందలేరు స్వర్గలోకాన్ని అన్నప్పుడు చిట్ట చివరిగా ఒక శ్లోకం చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ వైశంపాయన మహర్షి చేత. నాపి యజ్ఞహనైః క్షుద్రైః ద్రష్టుం శక్యః కథంచన అన్నారు. అంటే ఈ యజ్ఞములని ఎవరెవరైతే పాడు చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా ఆ యొక్క స్వర్గలోకాన్ని చూడలేరు అని చెప్తూ ఉన్నారు. యజ్ఞాల్ని పాడు చేయడం అంటే ఏమిటి అంటే వ్యాఖ్యాకర్త చెప్తూ ఉన్నారు, యజ్ఞహనైః ద్రవ్యం దేవతాచ యజ్ఞస్వరూపం తత్ర యో దక్షిణాహీనం దేవతాస్వరూప జ్ఞానహీనంచ యజ్ఞం కరోతి సహ వృథా పశుబీజఘాతి యజ్ఞహనః ఇత్యుచ్యతే అని. అంటే మనం ఓ వ్రతం చేస్తూ ఉన్నా, ఒక పూజ చేసుకుంటూ ఉన్నా, ఒక హోమం చేస్తూ ఉన్నా, అక్కడ ఆ యజ్ఞం యొక్క, వ్రతం యొక్క, పూజ యొక్క, హోమం యొక్క స్వరూపమేమిటి అనంటే ద్రవ్యము, దేవత ఈ రెండు వాటి స్వరూపము అని చెప్పారు. అంటే మనం ఒక పూజ చేద్దామని కూర్చున్నామనుకోండి, ఆ పూజ చేసేటటువంటి సమయంలో అక్కడ సరైనటువంటి ద్రవ్యాల్ని ఏర్పరచుకోవడం ఒకటి, ఆ పైన పూజ అయిన తర్వాత ఆ చేయించడానికి వచ్చినటువంటి ఆ పురోహితుల వారికి దక్షిణ ఇవ్వడం అనేటటువంటిది ఒకటి. ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలు. ఆ తరువాత మనం ఏ పూజ చేస్తున్నామో ఆ పూజ చేసేటటువంటి దేవత యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం కూడా ప్రధానమైనటువంటి విషయం.
ఏ దేవతకి చేస్తూ ఉన్నాం, ఆ దేవత యొక్క స్వరూపం ఏమిటి, ఆ దేవతని ఏ విధంగా పూజించాలి, ఆ దేవతని ఎలా ఉపాసిస్తే తొందరగా అనుగ్రహం కలుగుతుంది, ఆ దేవత ఏ ఏ రూపాల్లో ఉంటూ ఉన్నది, ఆ రూపాల్లో ఉన్నటువంటి దేవతని పూజించడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఆ దేవతకి ఏ విధంగా పూజ చేస్తే, ఏ పుష్పములు వేస్తే, ఎటువంటి అక్షతలు వేస్తే, ఏ విధమైనటువంటి ఉపచారాలు చేస్తే ప్రీతి కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకున్న తరువాత మనం ఆ పూజని ఆరంభించుకోవాలి. ఇది దేవతా స్వరూప విజ్ఞానము అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే మనం చేసేటటువంటి పూజ సాధారణంగా భక్తితోటి శ్రద్ధతోటి చెయ్యబడాలి అని చెప్పి వింటూ ఉంటాం అన్ని చోట్ల. ఆ రెండూ ఎంత ప్రధానమైనటువంటివో అంతకంటే ప్రధానమైనటువంటివి ఇంకొక రెండు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. అవి ఏమిటి అన్నప్పుడు మొదటిదేమో దక్షిణ ఇవ్వడం, రెండవదేమో దేవతా స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉండడం. లోకంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాం, ఎవరైనా ఒక పూజ చేసుకుందాము అని చెప్పి కొంతమంది ఓ పురోహితుడిని పిలుస్తారు, ఏదో ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటారు, 1000 మంది బంధువుల్ని మిత్రుల్ని అందరినీ పిలుచుకుంటారు, అంగరంగ వైభవంగా పూజ చేసుకుంటున్నాం అని ప్రచారం చేస్తారు. వచ్చినటువంటి వారందరికీ కూడా 60 రకాల వంటల్ని వడ్డీ వార్చిస్తూ ఉంటారు. ఎంతో ఘనంగా చేశాం అని చెప్పి అంటూ ఉంటారు. చివరికి ఆ పూజంతా పూర్తయిన తర్వాత ఆ పురోహితుల వారికి దక్షిణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రేపు చూసుకుందాంలే, బయలుదేరండి ఇంకా అంటారు. ఆ రేపు ఎప్పుడో తెలియదు, అలా కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఆయనతో అవసరం పడినప్పుడు అది ఇది కల్పిస్తామండి రండి అంటారు. అలా దక్షిణ ఇవ్వకుండా, వారిని సంభావించకుండా ఎవరైతే పూజో వ్రతమో చేస్తారో అటువంటి వారు యజ్ఞహనులు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నారు. దక్షిణాహీనమైనటువంటి పూజో వ్రతమో హోమమో యజ్ఞమో ఏదీ కూడా ఎందుకు పనికిరాదు అని చెప్తూ ఉన్నారు. అలాగే రెండవది, ఆ దేవత గురించి తెలుసుకోకుండా ఎవరో పక్కింటి వారు చేశారు, ఎదురింటి వారు చేశారు, తెలిసినటువంటి వారు చేశారు కాబట్టి మనం కూడా చేసేసుకుందాం అని చెప్పి కూర్చుని మొదలుపెట్టి చేసేస్తూ ఉంటే వచ్చేటటువంటి పుణ్యం మాట దేవుడెరుగా. ముందు ఉన్నటువంటి ద్రవ్యాలన్నింటినీ నాశనం చేసి వృథా పశు బీజఘాతి అన్నారు. అంటే వృథా ప్రయత్నమే చేస్తూ ఉన్నటువంటి వాడై ఆ ద్రవ్యాలన్నింటినీ నాశనం చేసిన వాడు అవుతాడు తప్ప పుణ్యాన్ని సముపార్జించినటువంటి వాడు కాదు అని చెప్తూ ఉన్నారు వ్యాఖ్యానంలో. ఇలా ఎవరైతే పూజనో వ్రతాన్నో హోమాన్నో దానాన్నో దక్షిణ లేకుండా చేస్తారో, లేక దేవతా స్వరూపాన్ని తెలుసుకోకుండా చేస్తారో అటువంటి వారు యజ్ఞహనులు అని చెప్పారు. అందుకనే నాపి యజ్ఞహనై క్షుద్రై ద్రష్టుం శక్య కథంచన. ఇలా ఈ దక్షిణ ఇవ్వకుండా పురోహితుడికి, లేక ఆ దేవతా స్వరూపాన్ని తెలుసుకోకుండా పూజలో వ్రతాలో చేసేటటువంటి వారు, యజ్ఞాలు యాగాలు హోమాలు చేసేటటువంటి వారు యజ్ఞహనులు అని చెప్పి అనబడుతూ ఉన్నారు. అటువంటి యజ్ఞహనుల చేత అక్కడ క్షుద్రై అని చెప్పి ఇంకొక పదం కూడా ఇచ్చారు. అత ఏవ క్షుద్రై లుబ్ధై అన్నారు వ్యాఖ్యాకర్త. అంటే లుబ్ధులై అని అర్థం. ఆ లుబ్ధత దేంట్లో అంటే రూపాయి ఇవ్వడంలో. ఇంత ఖర్చు పెడతారు, బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారు, దానికో 10 లక్షల ధార పోస్తారు,
అందరికీ భోజనాలు అంటారు, దానికో 5 లక్షలు ఖర్చు పెడతారు. ఫోటోలు వీడియోలు అంటారు, ఇంకో 5 లక్షలు 10 లక్షలు సమర్పించుకుంటారు. మధ్యలో పాటలు పెడతారు, దానికో 2 లక్షలు 3 లక్షలు అంటారు. ఏవో కార్లు అంటారు, ఇంకోడంటారు, పై ఖర్చులు అంటారు, వాటికో 10 లక్షలు ఖర్చు పెడతారు. చచ్చి చెడి నీ ఇంట్లో కార్యక్రమం అంటే తన ఇంట్లో పనిలాగా భావించి నీకంటా ముందరే కళ్యాణ మండపానికి వచ్చి నువ్వు వెళ్ళిన తర్వాత వెళ్ళేటటువంటి పురోహితుడికి రూపాయి ఇవ్వడంలో ఎక్కడ లేనటువంటి జాగ్రత్త గుర్తొచ్చేస్తుంటుంది, ఎక్కడ లేనటువంటి బాధ పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ అక్కడ లక్షలు ఇస్తూ ఉంటాం, ఆనందంగా ఉంటూ ఉంటుంది. అదంతా జరగాలి అంటే కావలసినటువంటి పురోహితుడికి ఇచ్చేటప్పటికి మనకు బాధ అనిపించేస్తూ ఉంటుంది. అదే లుబ్ధత్వం అంటే. అందుకనే క్షుద్రైహి అన్నారు శాస్త్రంలో, మహాభారతంలో స్పష్టంగా. అంటే ఆ దక్షిణాహీనంగా లుబ్ధత పాటించి మనం ఏదో దొరికాడు కదా అని వాడుకుందాం అనుకునే భావంలో కావలసినటువంటి విధంగా ఎంత కావాలంటే అంత, ఎంతసేపు అయితే అంతసేపు ఆయన్ని వాడుకుని అవమానించి పంపించినట్లయితే ఆ వ్రతాదులేవి కూడా ఎందుకు పనికిరావు, చివరికి అవన్నీ కూడా వృథా అయిపోతాయి, పైగా పాపం చేకూరుతుంది. ఆ పాపం వల్ల పుణ్యం అనేటటువంటిది నశించి స్వర్గం అనేటటువంటి దాన్ని చూడ్డానికి కూడా అవకాశం లేకుండా పోతుంది అని చెప్పారు. ఇంకా ఎవరండి స్వర్గలోకాన్ని చూడలేనటువంటి వారు అంటే పానపై గురుతల్పైశ్చ. ఎప్పుడు పడితే అప్పుడు ఒక అలవాటులాగా నిత్యము కూడా మద్యపానం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, అది లేకపోతే పని జరగదు అనేటటువంటి భావనతో జీవించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు గురుతల్పైశ్చ. అలాగే యథేచ్ఛమైనటువంటి కామంతో సంచరించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు మాంసాదైర్వా దురాత్మభి. ఇక మాంసాహారాన్ని యథేచ్ఛంగా తీసుకుంటూ అది ఒక తప్పని తెలుసుకోక, అది ఉంటే గాని ఏది సిద్ధించదు అనే భావనతోటి ఏ రోజు అనేటువంటిది చూసుకోకుండా ప్రతినిత్యం దానికి లోబడిపోయి ఒక కోరికతోటి దాన్ని యథేచ్ఛంగా తీసుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా స్వర్గలోకం అనేటటువంటిది ఎంత పుణ్యం చేసినప్పటికీ కూడా కలిగేటటువంటిది కాదు అని చెప్తూ ఉన్నారు. అలాగే దురాత్మభి, దుష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకునేటటువంటి వారికి పైకి ఎన్ని మంచి పనులైనా చేయవచ్చుగాక, కానీ ఇతరులకి అపకారం చెయ్యకుండా వారి అపకారాన్ని మనం కోరకుండా జీవనాన్ని కొనసాగిస్తే అదే 1000 కోట్ల పుణ్యం. అలా లేక ఏదో చేస్తున్నామని చెప్పి ఏదో పూజో వ్రతమో చేయడం, దేవుడి దగ్గరికి వెళ్ళి మహాభక్తినంతా ప్రదర్శించడం, తిరిగి వచ్చిన తర్వాత వాడి సంగతి తెలుస్తా వీడిలా అయిపోవాలనుకుంటూ ఏదో ఒక చెడ్డ పని చేస్తూ ఉండడం, ఏం లాభం? ముందు చేసిందంతా కూడా ఇక్కడ మైనస్ అయిపోతూ ఉంటుంది, ఏమీ మిగలదు ఇంకా. కాబట్టి అటువంటి భావాలు పెట్టుకోక ఎప్పుడూ కూడా సాత్వికమైనటువంటి ఆలోచనతో నలుగురికి మంచి జరగాలని కోరుకుంటూ జీవనాన్ని నిర్లిప్తంగా జాగ్రత్తగా అలా కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అత్యంత హడావిడి పడక్కర్లా జీవించడానికి. మన యొక్క శక్తియుక్తులు, మన యొక్క సామర్థ్యాలు, మన యొక్క పౌరుషాలు, మన యొక్క పరాక్రమాలు ప్రపంచానికి తెలియక్కర్లా. సందర్భం వచ్చినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి. అవి చూపించుకుందామని మన యొక్క గొప్పతనాన్ని నలుగురికి చూపించి వాళ్ళని ఏదో మెస్మరిజం చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు లేనిపోని ఆలోచనలు పడతాయి. దానివల్ల కామం, క్రోధం, లోభం, మోహం ఇత్యాదులు వస్తూ ఉంటాయి. దానివల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి, లేనిపోయినటువంటి పాపాలు అంటుకుంటూ ఉంటాయి. అలా లేక మనం ఉన్నట్టుగా ఉంటూ జీవనాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఆ సమయంలోనే మంచి పనులు ఆచరిస్తూ ఉంటే అదే పుణ్యాన్ని మనకి ఆర్జించి పెడుతుంది. అటువంటి పుణ్య మార్గంలో లేక, అలా లేక దురాత్ములై దుష్టమైన భావనలతోటి జీవనాన్ని కొనసాగించేటటువంటి వారి చేత కూడా స్వర్గలోకం చూడబడదు అని చెప్తూ ఉన్నారు. ఇలా ఇన్ని లక్షణాలు కలిగి ఉండి
ఇటువంటి లక్షణాల్లో కనీసం ఒకటో రెండో ఉండైనా జీవించినంత వరకు పుణ్యపాపాలని బేరీజు వేసుకుంటూ పుణ్యాన్ని ఎక్కువ ఆచరించాలి అని అనుకుంటూ పుణ్యం కోసమని తాపత్రయపడుతూ మిగిలిన సమయానికి పరోపకారానికి ఆ సమయాన్ని వెచ్చిస్తూ ఈ మిగిలిన సమయాన్ని ధ్యానంలోనో యోగంలోనో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంతకన్నా మిగిలిన సమయం ఏదన్నా ఉంటే పారాయణో భగవత్ సేవో చేసుకుంటూ మిగిలిన సమయాన్ని మన జీవనానికి వినియోగించుకుంటూ కర్మయోగిగా జీవించగలిగితే అటువంటి వాడికి స్వర్గలోకం తథ్యం. ఎందుకంటే వాడి దగ్గర పాపం లేదు, పాపం లేనటువంటి వాడికి కలిగేది అదే లోకం. అలా జీవనాన్ని కొనసాగించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరంతా ఆ స్వర్గలోకంలో స్థిరంగా ఉన్నారట. అర్జునుడు వాళ్ళందరినీ చూస్తూ వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉంటే సతద్దివ్యం వనం పశ్యన్ దివ్యగీత నినాదితం ప్రవివేశ మహాబాహు శక్రస్య దయితాం పురీం. ఆ పవిత్రమైనటువంటి నందనవనాన్ని అర్జునుడు చూశాడు అని చెప్పుకున్నాం. ఆ నందనవనం దగ్గరే అన్ని వైపులా కూడా దివ్యమైనటువంటి సంగీతం ప్రతిధ్వనిస్తూ ఉన్నదట. మనస్సుగా ఆహ్లాదం కలిగిస్తోంది. అలాంటి ప్రదేశాన్ని దాటుకుంటూ ఆ నందనవనాన్ని అలా చూసుకుంటూ రథం మీద అర్జునుడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ అమరావతిలోకి ప్రవేశించాడు అర్జునుడు. నందనవనాన్ని దాటి ఆహ్లాదమైనటువంటి రమణీయమైనటువంటి సన్నివేశములు కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి ఉన్నాయి అక్కడ అంటే తత్రదేవ విమానాని కామగాని సహస్రశః సంస్థితాన్యభియాతాని దదర్శ అయుతశస్తదా సంస్తూయమానో గంధర్వైః అప్సరోభిశ్చ పాండవః పుష్పగంధవహైః పుణ్యైః వాయుభిశ్చానువీజితః. అక్కడ కామగాని దేవ విమానాన్ని అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలిగేటటువంటి దేవతల యొక్క విమానములని కొన్ని వేల కొద్ది ఉన్నటువంటి వాటిని అర్జునుడు చూశాడట. ఆ వేల విమానాలన్నీ కూడా చక్కగా అక్కడ ఆ స్వర్గలోకంలో అమరావతి పట్టణంలో అట్లా నిలిపి ఉన్నాయట. అలాగే కొన్ని వేల విమానాలు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయట. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది పెద్దది, ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతూ ఉన్నాయి ఆ విమానాలన్నీ కూడా. వాటిని చూస్తూ ఉన్నాడు. దేవతలు ఒక దేవత రావడం, ఫలానా చోటికి వెళ్ళాలనుకోవడం, ఆ విమానం అక్కడికి తీసుకెళ్తూ ఉండడం, ఇంకో విమానం మీద ఇంకోరు ఎక్కడం, ఇంకొకరు వెళ్ళిపోతూ ఉండడం, అలా ల్యాండింగ్ బోర్డింగ్ అనేటువంటివి రెండూ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటిని చూశాడు అర్జునుడు. ఇక పైన గంధర్వలు అప్సరసలు అందరూ కూడా అర్జునుని రాక చూశారు. ఇంతటి దివ్యమైన విమానం మీద అర్జునుడు వచ్చాడు, ఎంత పుణ్యాత్ముడితను అని అందరూ స్తుతించారు అర్జునుణ్ణి. ఇక పవిత్రమైనటువంటి వాయువులన్నీ కూడా అక్కడ మెల్లగా వీస్తూ ఉంటే ఆ సమయంలో తతో దేవాస్స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః హృష్టాః సంపూజయామాసుః పార్థం అక్లిష్టకారిణం ఆశీర్వాదైస్తూయమానః దివ్యవాదిత్రనిస్వనైః ప్రతిపేదే మహాబాహుః శంఖ దుందుభినాదితం నక్షత్రమార్గం విపులం సురవీథీతి విశ్రుతం ఇంద్రాజ్ఞయా యయౌ పార్థః స్తూయమానః సమంతతః. ఇక గంధర్వ సిద్ధ మహర్షులందరూ కూడా దేవతలతో కలిసి ఆనందించారట అర్జునుడు అక్కడికి రావడాన్ని చూసి. ఆ పైన వాళ్ళందరూ కూడా సంపూజయామాసుః హృష్టాః సంపూజయామాసుః ఆనందపడి అందరూ కూడా అర్జునుణ్ణి పూజించారట. వారి ఆశీర్వచనాలన్నీ కూడా అర్జునుడు తీసుకున్నాడు.
వారంతా కూడా ఎంతో ప్రశంసించారు అర్జునుణ్ణి. ఆ తరువాత సురవీథి అనేటటువంటి పేరుతో అక్కడ ఒక స్ట్రీట్ ఉంది పెద్దది. ఆ వీధిలోకి ప్రవేశించాడు అర్జునుడు ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకు. అక్కడ ఒక నక్షత్ర మార్గం ఉన్నదట. ఆ నక్షత్ర మార్గంలోకి ప్రవేశించాడు. దివ్యమైనటువంటి వాద్యధ్వనులన్నీ కూడా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. శంఖదుందుభులన్నీ కూడా మోగుతూ ఉన్నాయి. కోలాహలంగా ఉన్నదంతా కూడా అక్కడ. వాటన్నిటినీ వింటూ ఉన్నాడు. వింటూ ఆ మార్గంలో కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాడట. ఇంద్రాజ్ఞయ యయౌ పార్థ స్తూయమాన సమంతత. చుట్టుపక్కల అందరూ కూడా ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి అర్జునుణ్ణి పూజిస్తూ ఉన్నారు, స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈయనేమో ఆనందంతో అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ రథంలో వెళ్తూ ఉన్నాడు. తత్ర సాధ్యాస్తథా విశ్వే మరుతోథాశ్వినౌ తథా ఆదిత్యాః వసవో రుద్రాః తథా బ్రహ్మర్షయోపి చ రాజర్షయశ్చ బహవః దిలీప ప్రముఖా నృపాః తుంబురుర్నారదశ్చైవ గంధర్వౌ చ హాహాహుహు. తాన్ సర్వాన్ సమాగమ్య విధివత్కురు నందనః తతో పశ్యద్దేవరాజం శతక్రతుమరిందమః. అక్కడ ఆ నక్షత్ర మార్గంలో ఎవరెవరు ఉంటారు? సురవీథి అనేటటువంటి వీధిలో ఉన్న నక్షత్ర మార్గంలో ఉండేటటువంటి వారు ఎవరు అన్నప్పుడు చెప్తూ ఉన్నారు, సాధ్యాః, సాధ్యులు అనేటటువంటి మహానుభావులు అక్కడ ఉంటూ ఉంటారట. అలాగే తథా విశ్వే, విశ్వే దేవతలు వాళ్ళు కూడా అక్కడ ఉంటూ ఉంటారట. మరుతోథాశ్వినౌ తథా, మరుద్గణాలన్నీ కూడా అక్కడ ఉంటాయిట. అశ్విని కుమారులు కూడా అక్కడే ఉంటూ ఉంటారట. ఆదిత్యాః వసవో రుద్రాః, విశ్వే దేవతలు 13 మంది. ఆ 13 మంది అక్కడ ఉంటారు. ఆదిత్యులు 12 మంది. ఆ 12 మంది అక్కడ ఉంటూ ఉంటారు. వసవః, వసువులు 8 మంది, అష్టవసువులు అని వారు అక్కడ ఉంటారు. అలాగే రుద్రాః, ఏకాదశ రుద్రులు 11 మంది, వారు అక్కడ ఉంటారు. ఇక తథా బ్రహ్మర్షయోపి చ, బ్రహ్మర్షులు అందరూ కూడా అక్కడ ఉంటూ ఉంటారట. అలాగే రాజర్షయశ్చ బహవః, ఎంతోమంది రాజర్షులు కూడా ఉంటూ ఉంటారు, బ్రహ్మర్షులు ఉంటారు. దిలీప ప్రముఖా నృపాః, దిలీపుడు అని చెప్పి మహానుభావుడైన, రఘువంశానికి మహానుభావుడైన ఆ దిలీప మహారాజు మొదలైనటువంటి పుణ్యాత్ములైనటువంటి రాజులు కూడా ఆ స్వర్గలోకంలో నక్షత్ర వీధిలో ఉంటారట. తుంబురుర్నారదశ్చైవ, తుంబురుడు నారదుడు వాళ్ళు కూడా ఉంటారు. గంధర్వౌ చ హహాహుహు, హాహా హూహూహు అని చెప్పి 2 గంధర్వులు వాళ్ళు కూడా అక్కడే ఉంటూ ఉంటారట. అంటే దేవతాగణములు అన్నీ కూడా స్థిరంగా ఉన్నటువంటి స్థలం అది. అక్కడికి అర్జునుడు ప్రవేశించాడు ఈ దివ్యమైనటువంటి రథంలో. ఆ మహానుభావుడు వారందరినీ చూచాడు, నమస్కరించాడు. వారందరినీ కలుసుకున్న తరువాత ఆ పైన తతో పశ్యద్దేవరాజం శతక్రతుం అరిందమః, అప్పుడు ఇంద్రుడి యొక్క సందర్శనం జరిగింది. దివ్యమైనటువంటి సింహాసనం మీద దేవతా గణ పరివేష్టితుడై ఇంద్రుడు స్థిరంగా కూర్చుని ఉన్నాడు. ఆయన్ని చూశాడు. తతః పార్థో మహాబాహు అవతీర్య రథోత్తమాత్ దదర్శ సాక్షాత్ దేవేశం పితరం పాకశాసనం. ఆ అర్జునుడు ఇంద్రుణ్ణి చూసిన తర్వాత వెంటనే రథం నుంచి దిగాడట. దిగి ఆ పాకశాసనుడు మహానుభావుడు, పాకశాసన అంటే ఆయనకి చాలా విశిష్టమైనటువంటి పేరది.
పాకశబ్దానికి చాలా విశిష్టమైనటువంటిది అని చెప్పి ఒక అర్థం ఉన్నది, చాలా అల్పమైనటువంటిది అని చెప్పి కూడా ఒక అర్థం ఉన్నది. అలాగే దైత్యుడు ఒక రాక్షసుడి పేరు కూడా పాకః అని చెప్పి ఉన్నది. ఇలా 3 అర్థాల్లో ఉన్నటువంటి ఈ పాకశాసని అన్న దగ్గర పాక అనే శబ్దానికి చాలా చక్కటి అర్థాన్ని వ్యాఖ్యాకర్త ఇచ్చారు. పాకశాసనం పాకశబ్ద ప్రశస్తే నీచేచ వర్తతే అని చెప్పి. ఏమిటండి అంటే ప్రశస్త అనేటటువంటి అర్థంలో చెప్పుకోవాలి అంటే చాలా గొప్పవాడు అని చెప్పుకోవాలి. చాలా గొప్పవాడు ఎలా అవుతున్నాడు అంటే పాకశాసని అంటే గొప్పవాళ్ళందరినీ కూడా శాసించేటటువంటి వాడు. ఎలా అవుతాడు ఈయన అంటే గొప్పవాళ్ళందరూ దేవతలు, దేవతలందరికీ కూడా ప్రభువు కాబట్టి పాకశాసని అనేటటువంటి పాకశాసన అనేటటువంటి పేరుతోటి ఆయన పిలువబడుతూ ఉంటాడు. కాబట్టి ఆ దేవతలందరి చేత స్తుతింపబడుతూ గొప్పవారైన దేవతల్ని శాసించేవాడు కాబట్టి పాకశాసన ఒక అర్థం. ఇక రెండవ అర్థం పాకశబ్దం అల్పంలో ఉన్నది అని చెప్పి అనుకున్నాం. మామూలుగా పాకం అంటే వండు అనే మనకు అర్థం తెలుసు. ఇక్కడ ఇంకో 3 అర్థాలు ఇచ్చారు వ్యాఖ్యాకర్త. ఆ తక్కువ అర్థం నీచార్థంలో చెప్పాలి అంటే ఈ దుష్టులైనటువంటి వారందరినీ కూడా రాక్షసుల్ని పాకశబ్దంతో చెప్పారు. దుష్టానాం దండయితేతివా పాకశాసన పదస్య అవయవార్థ వక్తవ్య అంటూ ఉన్నారు. అంటే దుష్టులు అనేటటువంటి అర్థం ఒకటి ఉన్నది పాకశబ్దానికి. అలాంటి దుష్టులు ఎవరు అంటే రాక్షసులు. అటువంటి రాక్షసులందరినీ కూడా దేవరాజు అయినటువంటి ఇంద్రుడు వెళ్ళి సంహరిస్తూ ఉంటాడు కాబట్టి పాకశాసన అదొక అర్థంగా చెప్పుకోవచ్చు. ఇక మూడోది పాకనామ దైత్య ఇత్యన్యే. పాక అనేటటువంటి పేరుతోటి పాకుడు అనేటటువంటి పేరుతో ఒక రాక్షసుడు ఉన్నాడట. అటువంటి రాక్షసుడిని సంహరించాడు కాబట్టి పాకశాసన అని చెప్పి ఒక అర్థం వచ్చింది అని కొంతమంది చెప్తూ ఉన్నారట. ఇట్లా గొప్పవాళ్ళైనటువంటి వారిని శాసించేవాడు, లేక రాక్షసుల్ని సంహరించేటటువంటి వాడు, లేక పాకశబ్దంతో పిలువబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు కాబట్టి పాకశాసన అనేటటువంటిది ఇంద్రుడికి పేరు వచ్చింది. అటువంటి ఇంద్రుణ్ణి మహానుభావుణ్ణి ఈ అర్జునుడు ఆ సమయంలో రథంతి సందర్శించాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే పాండురేణాతపత్రేణ హేమదండేన చారుణ దివ్యగంధాధివాసేన వ్యజనేన విధూయత విశ్వావసు ప్రభృతిభిః గంధర్వైః స్తుతివందనైః స్తూయమానం ద్విజాగ్రయైశ్చ ఋగ్యజుస్సామ సంభవైః అన్నారు. ఇక ఈ దేవేంద్రుడు తన శిరస్సు మీద అందమైనటువంటి బంగారు దండంతో తయారు చేయబడిన ఒక తెల్లని గొడుగును ధరించి ఉన్నాడట. శ్వేతఛత్రధారి అయ్యాడు ఆయన ఇంద్రుడు. బంగారు దండం ఉన్నది, దానికి అందంగా మెరుస్తూ ఉన్నది. ఆయనకి 2 వైపులా కూడా అనుచర గణం ఆయన్ని చక్కగా ఒక విసనగర్రలు తీసుకుని వాటితోటి విసురుతూ ఆహ్లాదాన్ని ఆయనకి కలగజేస్తూ ఉన్నారు. అలా వీస్తూ ఉంటే సుగంధం వస్తూ ఉన్నదట. శోభాయమానంగా విరాజిల్లుతూ ఉన్నాడు ఆయన. విశ్వావసువు అనేటటువంటి గంధర్వులు అతన్ని నిత్యము కూడా స్తుతిస్తూ ఉంటారు. విశ్వావసుగుం సోమగంధర్వం ఆపోదృషి అని వేదంలో కూడా ఆ గంధర్వుడి పేరు వస్తుంది. అలాంటి విశ్వావసు ఇత్యాది గంధర్వులతోటి ఆయన స్తుతింపబడుతూ ఉన్నాడట ఆ సమయంలో. అలాగే శ్రేష్ఠులైనటువంటి మహానుభావులైన బ్రహ్మఋషులందరూ కూడా అక్కడ చేరి ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః త్రాతారమింద్రమవితారమింద్రగం అంటూ ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారట. ఋగ్వేద యజుర్వేద సామవేదముల్లోని మంత్రములతోటి అలా స్తుతింపబడుతూ ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి అర్జునుడు ఆ క్షణాన
రథం దిగి సందర్శించాడు. తతోభిగమ్య కౌంతేజ శిరసాభ్యగమత్ బలీ సచైనం వృత్తపీనాభ్యాం బాహుభ్యాం ప్రత్యగృహత. వెంటనే ఈ అర్జునుడు అటువంటి ఇంద్రుణ్ణి సమీపించాడు, దగ్గరగా వెళ్ళాడు. తతః అభిగమ్య కౌంతేయ శిరస అభ్యగమత్ బలీ. ఆయన అర్జునుడు ఇంద్రుణ్ణి సమీపించి పాదాలకి నమస్కారం చేశాడు వంగి శిరస్సుతోటి. వెంటనే ఆ ఇంద్రుడు అర్జునుడిని చూసి ఆనందపడి తన 2 భుజాలతోటి ఒక్కసారిగా అర్జునుణ్ణి హత్తుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. పుత్ర ప్రేమని మొత్తాన్ని కూడా ఆయన అక్కడ కురిపిస్తూ ఉన్నాడు. చాలా సంతోషపడ్డాడు. దేవేంద్రుడి ముఖం అక్కడ ప్రకాశవంతమైంది. అర్జునుడిని చూచేటప్పటికీ దేవతలందరూ కూడా ఈ దివ్య సన్నివేశాన్ని చాలా ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ ఉన్నారు. అర్జునుడు వచ్చాడనేటప్పటికీ కొత్త శోభ సంచరించింది. అక్కడ స్వర్గలోకమంతా కూడా చాలా శోభాయమానంగా ఉన్నది. ఆ పైన అర్జునుణ్ణి ఇంద్రుడు తన యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టుకోబోతూ ఉన్నాడు. కొన్ని పనులు కూడా చేయబోతూ ఉన్నాడు. అవి ఏ విధంగా ఉన్నాయో, ఇంద్రుడికి అర్జునుడి మీద ఎంతటి వాత్సల్యం ఉన్నదో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి శ్లోకములన్నింటినీ సభక్తికంగా ఆచార్యుల వారి ద్వారా పారాయణం చేద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా అర్జునుల వారు ఏ విధంగా ఇంద్రుని గూర్చి వెళుతూ ఉన్నారు, అసలు ఆ ఇంద్రలోకానికి మనం వెళ్ళాలి అని అంటే మనకు కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి, ఏ ఏ కర్మలను మనం ఆచరిస్తే ఇంద్రలోకాన్ని మనం పొందుతాము, ఏ కర్మలను మనము నిరాకరిస్తే ఇంద్రలోకాన్ని మనం పొందుతాము అనేటటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం ఈరోజు మహాభారత అంతర్గత వనపర్వంలో 43వ అధ్యాయంలో 6వ శ్లోకం నుండి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక యథావిధిగా పారాయణాన్ని ఉపక్రమిద్దాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నాపి యజ్ఞహనైః క్షుద్రైః నాపి యజ్ఞహనైః క్షుద్రైః ద్రష్టుం శక్యః కథంచన ద్రష్టుం శక్యః కథంచన పానపైర్గురుతల్పైశ్చ పానపైర్గురుతల్పైశ్చ మాంసాదైర్వాదురాత్మభిః మాంసాదైర్వాదురాత్మభిః సతద్దివ్యం వనం పశ్యన్ సతద్దివ్యం వనం పశ్యన్ దివ్యగీతనినాదితం దివ్యగీతనినాదితం ప్రవివేశ మహాబాహుః ప్రవివేశ మహాబాహుః శక్రస్య దయితాం పురీ శంక్రస్య దయితాం పురీం తత్ర దేవ విమానాని తత్ర దేవ విమానాని కామగాని సహస్రశః కామగాని సహస్రశః సంస్థితాన్యభిజాతాని సంస్థితాన్యభియాతాని దదర్శాయుతశస్తదా తదర్శాయుతశస్తదా సంస్తూయమానో గంధర్వైః సంస్తూయమానో గంధర్వైః అప్సరోభిశ్చ పాండవః అప్సరోభిశ్చ పాండవః పుష్పగంధవహైః పుణ్యైః పుష్పగంధవహైః పుణ్యైః వాయుభిశ్చానువీజితః వాయుభిశ్చానువీజితః తతో దేవాः స గంధర్వాः తతో దేవాः స గంధర్వాः సిద్ధాశ్చ పరమర్షయः సిద్ధాశ్చ పరమర్షయः పృష్టాः సంపూజయామాసుః హృష్టాः సంపూజయామాసుః పార్థమక్లిష్టకారిణం పార్థమక్లిష్టకారిణం ఆశీర్వాదైస్తూయమానః ఆశీర్వాదైస్తూయమానః దివ్యవాదిత్రనిస్వనైః దివ్యవాదిత్రనిస్వనైః ప్రతిపేదే మహాబాహుః ప్రతిపేదే మహాబాహుః శంఖదుందుభినాదితం శంఖదుందుభినాదితం
తేనాదితం నక్షత్రమార్గం విపులం నక్షత్రమార్గం విపులం సురవీథీతి విశ్రుతం సురవీథీతి విశ్రుతం ఇంద్రాజ్ఞయాయయౌ పార్థః ఇంద్రాజ్ఞయాయయౌ పార్థః స్తూయమానః సమంతతః స్తూయమానః సమంతతః తత్ర సాధ్యాస్తథా విశ్వే తత్ర సాధ్యాస్తథా విశ్వే మరుతోథాశ్వినౌ తథా మరుతోథాశ్వినౌ తథా ఆదిత్యావసవో రుద్రాః ఆదిత్యావసవో రుద్రాః తథా బ్రహ్మర్షయోऽపి చ తథా బ్రహ్మర్షయోऽపి చ రాజర్షయశ్చ బహవః రాజర్షయశ్చ బహవః దిలీప ప్రముఖా నృపాః దిలీప ప్రముఖా నృపాః తుంబురుర్నారదశ్చైవ తుంబురుర్నారదశ్చైవ గంధర్వౌ చ హహాహుః గంధర్వౌ చ హహాహుః తాన్ సర్వాన్ సమాగమ్య తాన్ సర్వాన్ సమాగమ్య విధివత్ కురు నందనః విధివత్ కురు నందనః తతో పశ్యద్దేవరాజం తతో పశ్యద్దేవరాజం శతక్రతుమరిందమః శతక్రతుమరిందమః తతః పార్థో మహాబాహుః తతః పార్థో మహాబాహుః అవతీర్యరథోత్తమాత్ అవతీర్య రథోత్తమాత్ దదర్శ సాక్షాత్ దేవేశం తదర్శ సాక్షాత్ దేవేశం పితరం పాకశాసనం పితరం పాకశాసనం పాండురేణాత పత్రేణ పాండురేణ తపత్రేణ హేమదండేన చారుణా హేమదండేన చారుణ దివ్యగంధాదివాసేన దివ్యగంధాధివాసేన యజనేన విధూయత యజనేన విధూయత విశ్వావసు ప్రభృతిభిః విశ్వావసు ప్రభృతిభిః గంధర్వై స్తుతివందనైః గంధర్వై స్తుతివందనైః స్తూయమానం విదాగ్ర్యైశ్చ స్తూయమానం ద్విజాగ్ర్యైశ్చ ఋగ్యజుస్సామ సంభవైః ఋగ్యజుస్సామ సంభవైః తతోభిగమ్య కౌంతేయః తతోభిగమ్య కౌంతేయః శిరసాభ్యగమద్బలీ శిరసాభ్యగమద్బలీ సచైనం వృత్తపీనాభ్యాం చైనం వృత్తపీనాభ్యాం బాహుభ్యాం ప్రత్యగృహత బాహుభ్యాం ప్రత్యగృహత. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని సభక్తిగా మనం ఇప్పుడు ఆచరించుకుని గోవిందుని అనుగ్రహాన్ని పొందుదాం. స్వామివారి దివ్యాశిస్సులతో ఆయురారోగ్యాలతో మనందరం కూడా సుఖంగా ఉందాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద విశ్వ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాగి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జాత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద శుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
ఆనంద రూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇపరాజ రక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ రమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ రక్షణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని సప్తాచలాధీశుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ అత క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.